మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కాలువలో ఉండే నీరు వచ్చేసి కార్పొరేషన్ లో వచ్చే వాటర్ లో కలిసి సార్ మీకు దండం సార్, వాటర్ అంత మంచి నీళ్లు ఇడ్చండి సార్. ఈ వాసన నీళ్లు, ఈ గబ్బుని వాసన నీళ్లు, ఈ గలిసి నీళ్ళు అన్ని పోసుకోలేక అల్లాడిపోతున్నాం సార్ మేము. మాకు సంవత్సరం నుంచి వస్తున్నాయి సార్ నీళ్లు. అడుగుతాన్నా గానీ నీళ్ళ వాళ్ళకి అడుగుతాన్నా గానీ మేము ఏమంటున్నారు, అయ్యి ఒక గంట చెప్పుండి మళ్ళీ పట్టుకోండి, 2 గంటలు చెప్పుండి మళ్ళీ పట్టుకోండి అనేది మళ్ళీ బంద్ చేసేస్తున్నారు. गंदा पानी आता है, बीमारी आती, खांसी जाती है, बुखार आती है. కడప నగరంలోని ఉక్కాయపల్లె అంటే మన అప్సరహాల్ నుండి కేవలం 1 కిలోమీటర్ దూరంలో కడపలో ఒక ఉక్కాయపల్లె గ్రామం ఉందని చెప్పేసి అధికారుల దృష్టికి తెలుసో తెలీదో మరి ఇక్కడ కార్పొరేషన్ వాటర్ లో మురికి నీరు అంటే కాలువలో ఉండే నీరు వచ్చేసి కార్పొరేషన్ లో వచ్చే వాటర్ లో కలిసి మురికి నీరు రావడం వల్ల దాదాపు అంటే సంవత్సరం నుంచి 6 నెలల నుంచి వీళ్ళు అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఈ మురికి నీళ్లు వస్తున్నాయి, ఇట్లా ఈ సమస్య ఉంది అని చెప్పినప్పటికీ కూడా ఎవరు కూడా స్పందించకుండా ఆ నీళ్లు అట్లే వస్తాయమ్మా మేమేం చేయలేమని చెప్పే పరిస్థితి ఉంది. అసలు ఇక్కడ నివాసులు ప్రతిరోజు ఈ కార్పొరేషన్ వాటర్ లో మురికి నీళ్లు రావడం వల్ల అనేక సమస్యలతో ఎదుర్కొంటున్నారు. చిన్న చిన్న పిల్లలు ఆ నీరు తాగడం వల్ల కాలుష్యం వల్ల అనేక వైరల్ ఫీవర్స్ ఇలాంటి జబ్బులకు పాల్పడుతున్నారని చెప్పేసి ఇక్కడ నివాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వాళ్ళు మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, మీకు ఎప్పటి నుంచి నీళ్లు వస్తున్నాయి? మాకు సంవత్సరం నుంచి వస్తున్నాయి సార్ నీళ్లు. అడుగుతాన్నా గానీ నీళ్ళ వాళ్ళకి అడుగుతాన్నా గానీ మేము ఏమంటున్నారు, అయ్యి ఒక గంట చెప్పుండి మళ్ళీ పట్టుకోండి, 2 గంటలు చెప్పుండి మళ్ళీ పట్టుకోండి అనేది మళ్ళీ బంద్ చేసేస్తున్నారు. ఇంకా మాకు నీళ్ళతో చాలా ఇబ్బందిగా ఉంది సార్. మాకు ఆ నీళ్లు మాకు మంచిగా రావాలి. నీళ్లు ఈ గలీజ్ నీళ్ళన్నీ వచ్చాయి, మేము ఎట్టా వాడుకోవాలి? వాడుకునే దానికి మాకు పనికి రావడం లేదు. నీళ్లు అవే పోసుకోవాలి. మోటార్లు వేస్తే అయ్యే గలీజ్ నీళ్లు వచ్చేస్తాయి మోటార్లకి. మేమేం చేయాలి? ట్యాంకులు నిండిపోతాయి. ఇంకా మాకు నీళ్లతో చాలా ఇబ్బంది ఉంది. పోసుకునే దానికి నీళ్లు, మొఖాలు కడుక్కుండేకి, బోగులు కడుక్కుండేకి, గుడ్డలు కడుక్కునే దానికి, అంటేకి చిన్న పిల్లలకు పోసుకునే దానికి గానీ మాకు ఇబ్బంది వస్తుంది సార్. మాకు నీళ్లతో అవి మాకు బాగా రావాలి నీళ్లు. బోరు వేపియమంటే బోరు గిని వేపిలేదు సార్. మాకు బోరు అదేదన్నా అదే ఆ నీళ్ళని వాడుకుంటామంటే ఆ బోరు నీళ్లు గిని లేకుండా చేసేసినారు. ఈ వాసన నీళ్ళతో ఏం చేయాలా మేము? ఏం చేయడానికి దిక్కు తెలియదు సార్ మాకు. ఆ బోరు వేసే వాళ్ళు లేస్తామని చెప్పి వాళ్ళు గిని పట్టించుకోలే మాకు. ఈ వాసన నీళ్లు, ఈ గబ్బుని వాసన నీళ్లు, ఈ గలిసి నీళ్ళు అన్ని పోసుకోలేక అల్లాడిపోతున్నాం సార్ మేము. మళ్ళా చూస్తే రంజాన్ పండుగ ఒకటి వస్తుంది మాకు. అంగా రంజాన్ పండుగ నెలలంగా ఆ వాసన నీళ్ళు అన్ని ఇడుస్తారు. ఆ ఏం వచ్చేసేది అర్థం కాలేదు సార్ మాకు. ఏం చేస్తారో చేయండి మీరే. बरस बरस लेते ही है। पानी देखे तो ऐसा गलीस आता है। अब रमजान भी आता है, रमजान में पानी असल तकलीफ ही कर डालता, पानी छोड़ता नहीं। 2 रोज से एक बार पानी छोड़ने का नहीं, अब 1.5 घंटे छोड़ने का, 4 घंटे छोड़ने का तो पानी छोड़ता नहीं, ऐसा तकलीफ कर डालता है। रमजान आया तो अभी हमारा पानी तकलीफ ही ये उक्कायपल्ली में वैसा चलता है। సార్ మీకు దండం సార్, వాటర్ అంత మంచి నీళ్లు ఇడ్చండి సార్. ఈ ముసిలి పానము, ఆ గబ్బు నీళ్లు తాగి పానం అంతా బరుకోవాలా సార్. నేను అందరు పిల్లలు పోసుకోవాలన్నా భయమే, బట్టలు ఉతుకోవాలన్నా భయమే, తాగాలన్నా భయమే. ఎట్టా సార్ ఆ నీళ్ళతో? ఆ నీళ్ళు ఆయనకి ఇడితే నాకు తెలియదు, వాళ్ళకి చెప్పండి అంటాడు. ఎట్టా సార్ మేము బతికేది? మేము ఏమన్నా కొనుక్కొచ్చుకొని నీళ్లు తాగి ఫిల్టర్ నీళ్ళు తాగి బతికేటోళ్ళమా మేము? ముసలోళ్ళము ఫిల్టర్ నీళ్ళులే, ఏదీలే. మాకు మోకాలు నొప్పులు, ఆరోగ్యం బాగలేదు. పిల్లలు చిన్న బిడ్డలు ఉన్నారు సార్, వాళ్ళకి నీళ్లు పోయాలా, వాళ్ళకు బట్టలు ఉతుకాలా, నీళ్లు పోసుకునే చేతులు సబ్బు తెచ్చుకొని కడగాల సార్. ఏంది సార్ ఇది? మేము కూడా మనుషులమే కదా, మా బోటి ముసలి పోతే పాయా. ఒగ్గిది బిడ్డలు ఉన్నారు సార్, అట్లా చేస్తే ఎట్లా? మాకు ఏం మీకు తెలియదా ఏ నీళ్లు ఏమని? ఆయనకు పెట్టినారు, ఆయనకు చెప్తే పట్టించుకోవటంలో వెళ్ళిపోతాడు అని చేతులు. ఎట్లా సార్ బతికేది? దండం సార్, మంచి నీళ్ళు ఇట్టండి. చూసారు కదా, ఇక్కడే అంగన్వాడీ కేంద్రం కూడా ఉంది. ఇక్కడ అంగన్వాడీ కేంద్రంలో చిన్న చిన్న పిల్లలు అంటే నర్సరీ కంటే చిన్న పిల్లలు ఇక్కడ ఈ నీళ్లు వీళ్ళు కూడా వాడే పరిస్థితి. అంటే చేతులు కాళ్ళు కడుక్కోవడం కూడా ఉంటది కదా, ఎట్లైనా తాగకపోయినా కనీసము చేతులు కడుక్కున్నా కూడా ఆ చేతులు మళ్ళీ నోట్లోకి పోవడము, ఆ వేలు నోట్లో పెట్టుకోవడం ఇలాంటివి కూడా జరుగుతాయి. ఆ నీటి సమస్య వల్ల ఇలాంటి చిన్న చిన్న పిల్లలు కూడా అనారోగ్య పాలయ్యే అవకాశం ఉంది. అమ్మా మీకు నీళ్లు బాగా వస్తున్నాయమ్మా? వాసన వస్తున్నాయా నీళ్ళలో? గట్టిగా చెప్పు. నువ్వు ఆ నీళ్ళు తాగుతున్నావా?
तारा गंदा पानी आता है, बीमारियां आती, खांसी जाती है, बुखार आती है, बास आता है, पानी पीते नहीं, नहाते भी नहीं। చిన్న పిల్లలు కూడా ఇక్కడ మురికి నీళ్ళు వస్తున్నాయి, కార్పొరేషన్ వాటర్ లో మురికి వాసన వస్తుందని చెప్పేసి ఈ చిన్న పిల్లలు అసలు వీళ్ళకు ఏమీ తెలియదు, మంచి చెడు అనేది కూడా తెలియదు. ఈ పిల్లలు కూడా ఈ కార్పొరేషన్ వాటర్ లో మురికి వాసన వస్తుందని చెప్పే పరిస్థితి ఇక్కడ. ఇంతటి దౌర్భాగ్యం మన కడప నగరంలో ఎక్కడ కూడా ఉండదని చెప్పేసి ఇక్కడ వాసులు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి కార్పొరేషన్ యంత్రాంగం గాని, కమిషనర్ గారు గాని, నగరపాలక నాయకులు గాని వీళ్ళందరూ స్పందించి వెంటనే ఇక్కడ చర్య తీసుకొని ఇక్కడ కార్పొరేషన్ వాటర్ లో వచ్చే మురికి నీటిని రాకుండా స్వచ్ఛమైన నీరు రావాల్సిందిగా చేయాలని చెప్పేసి ఇక్కడ